మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. గుజరాత్ను వణికిస్తుంది చాందీపుర వైరస్. 5 వారాల్లోనే 27 మంది చిన్నారులు మృతి చెందారు. ఇప్పటి వరకు 39 మందికి ఈ వైరస్ నిర్ధారణింది. మరోవైపు గుజరాత్లో 12 జిల్లాలకు ఈ మహమ్మారి పాకింది. రాజస్థాన్లో 3 జిల్లాలకు ఈ కేసులు విస్తరిస్తున్నాయి. సౌరాష్ట్ర ప్రాంతంలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నటువంటి వైపు మనం చూస్తున్నాం. దోమలు, ఈగలు నమూనాలపైన వైద్యులు పరిశీలన చేస్తున్నారు. వేలాది కీటకాల నమూనాల్లో వైరస్కి సంబంధించినటువంటి ఆనవాళ్లు కూడా లేకపోవడాన్ని గుర్తించారు. అయితే పశువుల రక్త నమూనాల్లోనూ వైరస్ యొక్క జాడ కనిపించలేదు. వైరస్కు అసలు కారణం అంతు చిక్కకపోవడంతో టెన్షన్ వాతావరణం కనబడుతుంది. వెంటనే జాతీయ స్థాయి నిపుణుల బృందాలు కూడా రంగంలోకి దిగాయి. వైరస్ మూలాలపైన ముమ్మరంగా పరిశోధనలు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా అత్యంత కీలకంగా గుజరాత్లో చాందీపుర వైరస్ మరోసారి కలకలం రేపడం మాత్రం కలవరాన్ని రేపుతున్నాయి. గత 5 వారాల వ్యవధిలోనే ఈ వైరస్ బారిన పడి 27 మంది చిన్నారులు మరణించడం ఆందోళన కలిగిస్తుంది. అయితే ఈ వైరస్ ను వ్యాప్తి చేస్తున్నటువంటి కారకం ఏమిటన్న ప్రశ్న ఇప్పటి వరకు అంతు చిక్కడం లేదు. శాస్త్రవేత్తలను, ప్రజా ఆరోగ్య నిపుణులను కూడా ఒక రకమైనటువంటి గందరగోళానికి గురి చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. జూన్ 30 నుంచి మొదలైనటువంటి ఈ వ్యాప్తి ఇప్పటి వరకు 39 మంది చిన్నారులకు పైగా వైరస్ సోకినట్లుగా గుజరాత్ ప్రభుత్వం ధృవీకరించింది. అయితే వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమైనటువంటి శాండ్ ఫ్లై అనేటువంటి ఇసుక ఈగలను వేలాది సంఖ్యలో పరీక్షించినప్పుడు వాటిలో వైరస్ యొక్క ఆనవాళ్లు కనిపించలేదు. దోమలు, ఇతర కీటకాలపైన జరిపినటువంటి పరీక్షలో కూడా ఫలితాలు ప్రతికూలంగానే వచ్చాయి. అంటే 2024లో 28 మంది వరకు చిన్నారులు మరణించినట్లుగా పరిశోధనలు తెలుపుతున్నాయి. అంటే దీని యొక్క పరిస్థితి ఎంత కీలకంగా అవుతో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం గుజరాత్లో ఉన్నటువంటి 12 జిల్లాల్లో, రాజస్థాన్లో ఉన్నటువంటి 3 జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. సాధారణంగా తూర్పు గుజరాత్లో ఎక్కువగా కనిపించేటువంటి ఇసుక ఈగలకు భిన్నంగా ఇక పశ్చిమ గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలోనూ కేసులు వెలుగు చూడడం, 1 కంటే ఎక్కువ వాహకాలు ఈ వైరస్ను వ్యాప్తి చేస్తున్నాయా అనేటువంటి అనుమానాలు కూడా బలపడుతున్నాయి. జాతీయ స్థాయిలో నిపుణుల బృందాలు రంగంలోకి దిగి దోమలు, పేలు, నల్లులు వంటి ఇతర కీటకాలపైన కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇక పశువుల నుంచి సేకరించినటువంటి రక్త నమూనాల్లో కూడా వైరస్ యొక్క జాడ కనిపెట్టలేకపోయారు. ఇదిలా ఉంటే వైరస్ వ్యాప్తి లేనటువంటి సమయాల్లోనూ నిఘా పెట్టడం, నమూనాలను మరింత ఎక్కువగా సేకరించడం వంటి చర్యల ద్వారానే వైరస్ మూలాలను కనుగొనగలవని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి వైరస్ వాహకం ఏదో ఖచ్చితంగా తేలే వరకు ఈ మహమ్మారి పైన అనిశ్చితతే కొనసాగుతూనే ఉంది. గుజరాత్లో ఉన్నటువంటి చాందీపుర వైరస్ మరోసారి కలకలమే రేపుతుంది. గత 5 వారాల వ్యవధిలో ఈ వైరస్ బారిన పడి 27 మంది చిన్నారులు మరణించడం ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఈ వైరస్ ను వ్యాప్తి చేస్తున్నటువంటి కారకం ఏంటి అన్న ప్రశ్న మాత్రం ఇప్పటికీ అంతు చిక్కకపోవడం శాస్త్రవేత్తలను, ప్రజా ఆరోగ్య నిపుణులను గందరగోళానికి గురి చేస్తున్న వైనాన్ని చూస్తున్నాం. జూన్ 30 నుంచి మొదలైనటువంటి ఈ వ్యాప్తి దాదాపు 39 మంది చిన్నారులకు వైరస్ సోకినట్లుగా గుజరాత్ ప్రభుత్వం కూడా వెల్లడించింది. ప్రధానంగా ఈ వైరస్ సోకినటువంటి వారిలో తీవ్రమైనటువంటి మెదడు సంబంధితమైనటువంటి సమస్యకు కారణమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జ్వరం, వాంతులు, తలనొప్పి, మూర్ఛలు, స్పృహలలో మార్పు రావడం ఇలాంటివి చాలా స్పష్టంగా కనిపిస్తాయని వైద్యులు చెప్తున్నారు. మరి ముఖ్యంగా వ్యాధి వేగంగా తీవ్రమయ్యేటువంటి అవకాశం ఉండడంతో అనుమానిత లక్షణాలు ఎవరికైనా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల నిపుణులను సంప్రదించాలంటూ కూడా సూచిస్తున్నారు. మొత్తం 12 జిల్లాలకు ఈ వైరస్ విస్తరించినట్లుగా తెలుస్తున్నాయి. సబర్కాంత, పంచమహల్, అరవల్లి, మహీసాగర్, వడోదరా, ఖేడా, మెహసానా, అదేవిధంగా గాంధీనగర్ ఇతర ప్రాంతాల్లో ఈ కేసులతో పాటుగా అనుమానిత కేసుల నమోదులు చాలా వరకు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. అదేవిధంగా రాజస్థాన్లో ఉన్నటువంటి చాందీపుర వైరస్ పైన కూడా నిఘాని కొంతవరకు పెంచడం జరిగింది. ఇక దుండగర్పూర్, సిరోహి, ఉదయ్పూర్ జిల్లాలో ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే ఈ వైరస్ ఎక్కడి నుంచి సోకుతుంది, ఎలా సోకుతుంది అనే దానిపైన భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి. చాందీపుర వైరస్ కు ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేకమైనటువంటి వ్యాక్సిన్ లేదు, నిర్దిష్టమైనటువంటి యాంటీ వైరస్ కి సంబంధించినటువంటి చికిత్స కూడా అందుబాటులో లేదు. కాబట్టి ముందస్తుగా గుర్తించడం, వైద్యుల్ని పర్యవేక్షించడం, కీటకాలను నియంత్రించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ఇలాంటి చర్యలకు పాల్గొంటే కొంతవరకు వైరస్ నుంచి దాని యొక్క బారిన పడకుండా రక్షించగలగమనేటువంటి ఆలోచన వస్తున్నాయి. చిన్నారుల్లో ఒక్కసారిగా తీవ్రమైన జ్వరం వచ్చినా, పదే వాంతులు, మూర్ఛలు, అసాధారణమైనటువంటి ప్రవర్తన లేదా స్పృహలో మార్పు వచ్చినా
ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలంటూ కూడా వైద్యాధికారులు సూచిస్తున్నారు. అయితే గుజరాత్లో ఉన్నటువంటి చాందీపుర వైరస్ వ్యాప్తి మరోసారి ప్రజారోగ్య వ్యవస్థకు ఒక పెను సవాలుగా మారినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే వైరస్ యొక్క మూలాలు, వ్యాప్తి యొక్క విధానం, ప్రస్తుతం పరిస్థితులపైన అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా దీని నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యంతో వారిని పూర్తి స్థాయిలో మాత్రం అవగాహన కల్పించాలి అనేటువంటి రీతిలో ఒక బలమైన వాదన అయితే వినబడుతున్నాయి. కానీ చాందీపుర వైరస్ మళ్ళీ గుజరాత్, మహారాష్ట్ర, మరి ముఖ్యంగా రాజస్థాన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో తీవ్రమైనటువంటి ప్రభావమే చూపుతుంది.